తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రారంభమై కూడా ఒక స్థాయికి వచ్చే గది భారతీయ రాష్ట్ర సమితి చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆ వాదానికి ఒక పరిమితి కాలం ఉంది. తర్వాత దాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకులు దాన్ని భారతీయ రాష్ట్ర సమితి కింద మార్చుకున్నారు. అంటే ఇది మార్పు అనేది అనివార్యం. మేబీ ఇట్ ఈస్ ఫర్ బెటర్. దీన్ని అలా చూడాలి, అంతేగాని దాన్ని తప్పు పట్టడాలు ఇవే ఉండవు. ఒకరోజు ఇది అనుకున్నాను, ఇంకో రోజు అనుకున్నాను. నేను అట్లా అనుకోలే. ప్రారంభించినప్పుడే ఐఎమ్ వెరీ క్లియర్, ఈ 7 మాట్లాడాలి, ఈ 7 చుట్టే తిప్పుతాం. మీరు ఏమి తిప్పినా, మీరు ఇంకోటి మార్చుకోండి, ఇంకోటి అనుకుని నేనైతే మార్చలేదు, మారలేదు, ఇవే నిలబడతాయి. ఇన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఐ వాంట్ బి వెరీ ప్రాగ్మాటిస్ట్ పొలిటీషియన్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ పొలిటీషియన్. నేను కూర్చోబెట్టి చాలా ఐడియలిస్టిక్గా నేను కూర్చోబెట్టి ఖద్దరు బట్టలు వేసుకుంటాను, నేను కూర్చోబెట్టి నిరాహార దీక్షలు చేసి నిరసనలు తెలిపి అక్కడితో ఆపే. కొన్నిసార్లు పోరాటాలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు నిరసనలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు కొట్లాడాల్సి వస్తాయి, కొన్నిసార్లు అవసరమైతే చెప్పు చూపించాల్సి వస్తాయి, పరిస్థితులను బట్టి.